చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ 47 సంవత్సరాలకి మీరు గాడ్ ఫాదర్ లాగా భావించే మీ నాన్న ఫిగర్ అనుకోండి. నా అన్నయ్యని అలా 47 సంవత్సరాలకి అలా 7 లా చూసినప్పుడు నిజంగా చిట్టన్న కంట్రోల్ చేసుకోగలిగారా మీరు? మిగతా వాళ్ళంటే చిన్నవాళ్ళు. నువ్వు నమ్మవు. నేను మా వదిలిని బట్మాలతో ఇక్కడ పోయాక ఇక్కడికి వచ్చా. మా కజిన్ బ్రదరు ఆ డెడ్ బాడీ దగ్గర, మా పెద్దమ్మ కొడుకు, వాళ్ళిద్దరు ఒకే ఏడాది డిఫరెన్స్, ఓన్ బ్రదర్స్లో కూడా. ఆ బాడీ దగ్గరికి వెళ్ళడానికి జనం. ఒకరోజు ఇప్పుడు ఉన్నారు బాలకృష్ణ గారు పిక్చర్ షూటింగ్ ఏవిఎంలో, రాఘవేంద్ర డైరెక్షన్. ఎలా ఉంటారు జనం. ఈ అల్లు అరవింద్ గారు, మళ్ళీ ఒక దేవి ఫిలిమ్స్ ప్రసాద్ గారు, అందరూ ఉన్నారు అక్కడ. బాలకృష్ణ ఓపెనింగ్ అంటే దండలు అభిమానులు అందరూ వస్తారుగా. శేఖర్ బాబు అని ప్రొడ్యూసర్ ఉండేవాడు, రాఘవేంద్రతో పిక్చర్ చేశాడు. ఆ దండలు అన్నీ లేదు, బాలకృష్ణ అన్నీ ఒక బల మీద వేస్తున్నాడు. నేను అలా చూసా ఆ దండలు అన్నీ కేసి. శేఖర్ బాబు అన్నాడు, ఎరా చిట్టిబాబు మనకి ఎప్పుడు వేస్తాడు దండలు అని ఆలోచిస్తున్నాడు. చిచి ఈ దండలా? మా అన్నయ్య బర్త్డేకి మహాలింగపురంలో ఉన్నప్పుడు దండలు తెచ్చి కొన్ని వేల దండలు వస్తే ఈ దండలు అన్నీ లేదు, ఆ గదిలో పెట్టి గంట పెట్టుకోవడం మీద వేయించా. అన్నయ్య పోయినప్పుడు లేదు, ఇక్కడ పబ్లిక్ వేశారు దండలు. పబ్లిక్ నన్ను పబ్లిక్ పెంచింది, నేను పబ్లిక్లోనే పోతాను అన్నాడు. అలా పోయిన ముందు దండలు వచ్చాయి. ఈ దండలు నేను టెంపరీ, ఆ దండలు కావాలి నాకు. అయిందా? బాగా అయిందా శేఖర్ అన్నాడు అల్లు అరవింద్ గారు. బాగా చెప్పాడా? ఈ లోపల రాగదా ఏంటంటే ఇలా అన్నా. అంతే, ఈ దండలు ఇది పేరుని బట్టి వేస్తారు, పోయాక వేస్తే దండలే కరెక్ట్. తననివాడు నేను పబ్లిక్లోనే పోతాను. అలాగే పంజాబ్ ఆ ఇంటి దగ్గరే లక్షల మంది జనం పబ్లిక్. అలాగా అందరూ వచ్చారు ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, మన నాగేశ్వరరావు వచ్చారు, రామారావు, జయలలిత గారు లేరు. రామారావు ఉన్నారు కానీ రాలే, మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఒకటి ఎవ్వడు ప్రతివాడు కూడా, ఇందాక చెప్పాను సార్, మనిషి చేయమన్నది బతుకున్నట్టుగా బతుకు, మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలి. అదే ఇప్పుడు రాజుబాబు నువ్వు నిజంగా నేను ఒక తమ్ముళ్ళే చెప్పట్లే, నాకు నేను రాజుబాబు తమ్ముడు, నువ్వు నా తమ్ముడు కూడా. నువ్వు ఏ స్టూడియోకి వెళ్ళు, ఆ జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చూడకపోయినా ఒక లైట్ బాయ్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఒక కెమెరా అసిస్టెంట్ కానీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ఓ డైరెక్టర్ కానీ, రాజుబాబు దేవుడండి అంటారు. ఆ పేరు సంపాదించారు. అసలు రాజుబాబు గారు ఈ జనరేషన్ కూడా తెలియని వాళ్ళు ఎవరన్నా? ఇప్పుడు అది నెక్స్ట్ మా అన్నయ్య పిల్లల్ని మా అన్నయ్యతో అనివ్వండి, అన్నయ్య నువ్వు చేసిన దానాలకి ధర్మాలకి, నీ మంచితనానికి నీ పిల్లల్ని నడి రోడ్లో నుంచోబెట్టు, కోటీశ్వరులు అవుతారు అనేవాళ్ళు. అలాగే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? ఇప్పుడు అమెరికాలో సిలోటీలో ఎక్కడో సియాటిల్ అక్కడ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు జీపీఎస్ ఉంది, కారు జీపీఎస్ వాళ్ళది ఓన్ సాఫ్ట్వేర్. ఏది గూగుల్ మ్యాప్స్ అవి మొత్తం మన కారు జీపీఎస్ ఉన్నది, అది ఆ సాఫ్ట్వేర్ వాళ్ళది. 10 కోట్ల ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు నేను చెప్పాక ఇందాక 40 కోట్లు, ఇప్పుడు ఎంత ఇంటున్నాయి? 200, 300 కోట్లు అయి ఉంటాయి చెన్నైలో. అది ముట్టుకోకలే, ఏడాదికో 2000కో చూస్తారు. కానీ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే చేసిన మంచే కదా. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారంటే అన్నయ్య చేసిన దానాధర్మాలు చెప్పారు కదా. 9 years 11 years బాబులు, వాళ్ళిద్దరిని మా వదిన ఇప్పుడు ఉన్నారు, పిల్లలతో ఉంది, ఆవిడకి పాదాభివందించాలి. ఎందుకంటే ఆవిడే ఆ పిల్లల్ని చదివించి బీఎస్సీ కంప్యూటర్ చేసి అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని ఉన్నారంటే, అంత స్టేటస్లో ఉన్నారంటే ఆవిడే. ఆమె జాగ్రత్త చేశారు. తర్వాత జాగ్రత్త చేయడం, చదివించుకోవడం, పెద్ద చేయడం. ఆ వయసులో తండ్రి లేకుండా నేను అనుకుంటా చాలా చిన్న ఏజ్, 47 అండ్ నథింగ్. నేను ఇప్పుడు ఒక్క మాట మాత్రం అనేవాడు, అందరిలాగా కాదు, కాకిలా కలకాలం బతకండ్రా, అంశల 6 నెలలే బతుకుతాడు ఈ రాజుబాబు అనేవాడు. అలా మాట్లాడుకో అంతే అమ్మా,
ఎందుకు కాకిలా కలకాలం పట్టుకోవడం. ఎంతమంది మొత్తం మీరు? మేము చెప్పాలంటే 5 బ్రదర్స్ 5 సిస్టర్స్. 10 మంది మొత్తం. మా అన్నయ్య ఫస్ట్, తర్వాత మా అక్క తర్వాత ఒక అన్నయ్య 14 ఏళ్ళు బతికి పోయాడు. తర్వాత నేను, నా తర్వాత మళ్ళీ 3 చెల్లెళ్ళు, తర్వాత బాబీ, తర్వాత మళ్ళీ ఒక చెల్లి, ఒక అనంత్. అంటే మన ఆర్టిస్ట్ అనంత్, అందరూ చాలా తక్కువ మంది తెలుసు. అనంత్ గారు కూడా రాజబాబు గారి బ్రదర్. అనంత్ కూడా వాడు కూడా ఏంటి నాగార్జున స్టీల్స్లో పనిచేస్తూ దూరదర్శన్ స్టార్ట్ చేశారు. అనగనగా శోభ కథ. నేను పద్మనాభం గారు అప్పట్లో ఫ్లైట్లో వచ్చేవాళ్ళం. ఫస్ట్ సీరియల్ దూరదర్శన్ ఫస్ట్ సీరియల్ అదే. అప్పుడు ఈయన ధర్మాల సుబ్రహ్మణ్యం గారు రైటరు, ప్రభు గారు ఏమో కెమెరా డైరెక్షన్. అప్పుడు నా షూటింగ్ అనంత్ వచ్చాడు. ఓ సీన్ ఉంది, టెలిఫోన్ సీన్, మా తమ్ముడు చేస్తాడు, వాడు చేశాడు. దాని తర్వాత అనగనగా శోభ గారు అయిపోయి ఇంకొక సీరియల్ వచ్చింది. ప్రభు గారికి ధర్మాల సుబ్రహ్మణ్యం గారికి అప్పుడు రైటర్ అని చెప్పాడుగా, పరమానంద శిష్యులు రాయండి ఎంతగా సీరియల్ బాగుంటుందన్న రాశారు. నేను అక్కడ బిజీగా ఉన్నా. తర్వాత అనంత్ ఆ సీరియల్ చేశాడు పరమానంద శిష్యులు. అక్కడి నుంచి అనంత్ నెమ్మదిగా ఉద్యోగం వచ్చి వేషాలేడు. అలా ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఇంకోటి అన్నయ్య వల్ల అందరు బాగుపడ్డట, లేకపోతే ఎవరికో మాకు ఒక మాట రాఘవేంద్రరాడు అడిగాడు, ఒరేయ్ నీ తర్వాత బ్రహ్మానందం, సుత్తివేలు, వీరభద్ర వీళ్ళందరూ వచ్చారు, బ్రహ్మానందం, ఆలి వీళ్ళందరూ పైకి వచ్చారురా, నువ్వు పైకి రాలేదు. వాళ్ళ ఇంట్లో కీర్తి కిరీటం లేదు, అందుకోసం కీర్తి కోసమైనా వేషాలు వేయాలి. మా ఇంట్లో చార్మినార్ అంత కిరీటం ఉంది, కీర్తి కిరీటం. దాని మీద రాళ్ళు అమ్ముకోకుండా దాన్ని బూజు తొలుపుకుంటే అందంగా పెట్టుకుంటే చాలు. నా పిల్లలకే కాదు, నా మనవల మునిమనవలకి రాజుబాబు మా ముత్తాట అంటే అన్నం పెడతారు. అంత కీర్తి సంపాదించాడు. చాలు, తృప్తిరా నా కొడుక, తృప్తిరా, చాలురా అన్నారు ఆయన. అలాగా మనం ఇప్పుడు మా అన్నయ్య, మా అమ్మ నాన్న, పిల్లలు పిల్లలు అందరూ కలిసట్లేదు. మనవలు మునిమనవలు 18 మంది ఎంఎస్కి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయి ఇల్లు కార్లతో ఉన్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళంతా? రాజబాబు గారి పిల్లలు, ఇద్దరు పిల్లలు అమెరికా, నాకు ఒక పాప అమెరికా, మళ్ళీ అనంతకు ఒక కొడుకు అమెరికా, మళ్ళీ నేను ఇప్పుడు నిజాంపేటలో ఉంటా, పైన మా చెల్లాయి ఉంటుంది, దానికి 3 పిల్లలు అమెరికా, ఇంకో చెల్లాయి ఎస్ఎల్జీ హాస్పిటల్, దానికి 2 పిల్లలు అమెరికా, బాబీకి ఒక కూతురు, ఆ అమ్మాయి బెంగళూరు, అలాగే మా అక్క మనవలు అమెరికాలో. అలా అందరూ అదేంటంటే కేవలం నిజంగా కొన్నాళ్ళు ఇప్పుడు మా పాప ఉంది, అది ఒహాయో స్టేట్ చుంచినట్లే ఉంటుంది. నాకు 2 మనవలు, ఒక మనవడి పేరు సుశోభిత్, వాడు బీటెక్ అయిపోయి ఇప్పుడు ఎంబీఏ చేస్తాడు. రెండో వాడు సుశీల్, వాడు ఇంటర్మీడియట్. మా అల్లుడు ఏమో టీసీఎస్లో 25 years నుంచి, వాళ్ళు అక్కడ సిటిజన్ వచ్చేసింది, నలుగురు అక్కడే. వాళ్ళు ఒక 5 కోట్ల ఇంట్లో ఉంటున్నారు. నాకు ఇప్పుడే లేదు, నాకు బాబా మంచి రిటైర్మెంట్, ఆరోగ్యమే ఆంధ్ర బ్యాంక్ అని వాడు మా అన్నయ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.